అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. అరుణాచల శివ. సింపుల్గా తయారు చేసుకొని పల్లీల పొడి, కారం పొడి, రాయలసీమ భాషలో అయితే కారం పొడి అంటారు. ఇది పప్పులేకి కాంబినేషన్ బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు శనగిత్తనాలను బాగా వేయించుకున్న తర్వాత జస్ట్ 5 నిమిషాల్లో కారం పొడి ప్రిపేర్ చేసుకోవచ్చు. శనగిత్తనాలు రోట్లో వేసైనా దంచుకోవచ్చు, మిక్సీకైనా వేసుకోవచ్చు. శనగిత్తనాలు, ఇందులోకి తెల్లగడ్డలు, మిరప్పొడి, సాల్ట్, అంతే. ఇవి ఎక్కువ నున్నగా లేకుండా బరకగా చేసుకుని కారం పొడి నిల్వ చేసుకుంటే మనకు చాలా కూరలకు కూడా ఉపయోగపడుతుంది. నేను ఎక్కువగా ప్రతి కూరలోకి నేను పల్లీల పొడిని వాడతాను. అందుకే కూరలు చాలా టేస్ట్గా వస్తాయి. చూడండి, బరకగా ఈ విధంగా వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు మనకి అప్పటికప్పుడు కూరల్లోకి వేసుకొని బాగా రుచికరంగా కూడా కూరలు తయారు చేసుకోవచ్చు. ప్రతి కూరలోకి పల్లీల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి. సో చాలా సింపుల్గా ఉగ్గానిలేకైతే ఇంకా ఈ పల్లీల పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా సులభంగా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ నేను మీకు పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.